కావలి వాస్తవ్యులైన నాగేశ్వరరావు సీతాలక్ష్మి గారి కుమారుడు ఆర్కే మల్లిబాబు, చిత్తూరు వాస్తవ్యురాలైన శ్రీమతి దేవకి గారి కుమార్తె కుమారి మీనాక్షి. వరుడు మల్లిబాబు, వధువు మీనాక్షి ఎక్కడున్నా కళ్యాణ మండపానికి రావాలి. త్వరగా రావాల్సిందిగా కోరుతున్నాం. నీకే చెప్పేది పోలీస్ అధికారులకు గమనిక. తప్పుడు పేరిచ్చి మోసం చేసిన మల్లిబాబుని, వాడి గ్యాంగ్ ని వెంటనే అరెస్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాం. పదండి పదండి. ఒరే అర్జున్ రాజు, నా మొర అందరు దేవుళ్ళు ఆలకించారు. కరెక్ట్ గా నువ్వు సమయానికి ఫోన్ చేయడం, ఇక్కడ జరిగే సంఘటనలకి సాక్షులు ఏకాంబరేశ్వరుడు, కంచి కామాక్షే. ఆ విషయం తెలుసా నీకు? తను నీకోసమే పుట్టింది, నా కూతురు, నీ మేనకోళ్ళు. ఇలా చూడు, నా కొడుకు శంకర్కి దీన్నిచ్చి పెళ్లి చేయాలని ఎంతో ప్రయత్నం చేశాను. కానీ ఎవరికి రాసి పెట్టిందో తెలియదుగా, మీ ఇద్దరికి రాసి పెట్టిందని ఇప్పుడు అర్థమైంది నాకు. ముహూర్తానికి టైం అయింది, త్వరగా తాడికట్టు. లేదు బాలే మావయ్య, పెళ్లికి నేను ఇప్పుడు సిద్ధంగా లేను. నీ మొండితనం ఇంకా విడిచిపెట్టవా? అటువంటిదేం లేదు. నేను అమ్మాయి మెళ్ళలో తాళి కడితే చూసి సంతోషించాలని నిజంగా ఆశపడింది ఎవరో తెలుసా? నరేష్. తన తలకు గాయమై తన స్పృహలేని పరిస్థితిలో ఉన్నాడు. వాడు తిరిగి మామూలు మనిషి అయితేనే నేను మీనాక్షిని పెళ్లి చేసుకుంటాను. నాకన్నీ గుర్తుకొచ్చేశాయి. ఈ బద్రీనాథ్ దగ్గర నేను తీసుకున్న అప్పుని ఎప్పుడైతే నువ్వు తీర్చేస్తానని చెప్పావో అప్పుడే నాకన్నీ గుర్తుకొచ్చేశాయి. అవును బామ్మర్ది. ఓహో, అంటే నువ్వు ఇప్పటి వరకు నటిస్తున్నావు అన్నమాట. నువ్వు పెళ్లి చేసుకోవడం కోసం కమల్ హాసన్ లాగా దశావతారాలు వేయమన్నా వేస్తాను. భజంత్రీలు మోగుతున్నాయి, ఇంకెందుకు ఆలస్యం? తాళి కట్టబోయి బామ్మర్ది. ఇదిగో బాబు, కట్టు బాబు. మావయ్య
చెయ్యమ్మా. ఏకాంబరేశ్వర, నా కొడుక్కిచ్చి పెళ్లి చేద్దామని ఎంతో ప్రయత్నం చేశాను, కానీ నీ నిర్ణయమే గెలిచిందయ్యా. మీరిద్దరూ సుఖంగా ఉండండి. దీర్ఘ సుమంగళీ భవ.